హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రజనీ రెడ్డి. ఈరోజు వీడియోలో వచ్చేసి ఇల్లు నీట్గా ఉంచుకోవడం ఎలా. సో ఇల్లు నీట్గా ఉంచుకోవడం అనేది ఒక ఆర్ట్, ఒక ఇంట్రెస్ట్, ఒక మైండ్ సెట్. నీట్గా పెట్టుకోవడం అంటే బ్యూటిఫుల్గా డెకరేట్ చేయడం గురించి నేను చెప్పట్లేదు. ఎక్కడ వస్తువులు అక్కడ ఉండడం అండ్ నీట్గా ఉండడం, డస్ట్ లేకుండా నీట్గా ఉండడం, అనవసరమైన వస్తువులు ఉండకపోవడం. ఆ హార్ట్, ఆ ఇంట్రెస్ట్, ఆ మైండ్ సెట్ ఈ మధ్య నేనైతే డెవలప్ చేసుకుంటున్నాను. ఇంతకుముందు మా వారు వచ్చేసి ప్రతిసారి కంప్లైంట్ చేసేది. సో అందుకనే ఇంకా హస్బెండ్ కంప్లైంట్ చేస్తే మనం ఊరుకుంటామా చెప్పండి. సో ఆ కంప్లైంట్లో పాయింట్ ఉంటే సో దాని మీద వర్క్ చేస్తాను, లేకపోతే మా వారి పని పడతానన్నమాట. ఆ విషయం పక్కకు పెడితే హౌస్ నీట్గా ఉంచుకొని ఉమెన్లో స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతాయట. హౌస్ నీట్గా పెట్టుకునే ఉమెన్తో కంపేర్ చేస్తే నీట్గా పెట్టుకునే వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. ఓకే, రీజన్స్ ఏమైనా ఇల్లు నీట్గా పెట్టుకోవడం ఒక బెస్ట్ థింగ్ కాబట్టి ఈ వీడియోలో నేను హౌస్ నీట్గా పెట్టుకోవడానికి సింపుల్ అండ్ ప్రాక్టికల్ థింగ్స్ నేను మీతో షేర్ చేస్తున్నాను. వాటి గురించి తెలుసుకుందాము. టిప్ నెంబర్ 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంపార్టెంట్ ప్లేసెస్ అనేది ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి. ఎందుకంటే రాగానే ఫస్ట్ మన కళ్ళకి అవే కనిపిస్తూ ఉంటాయి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి నేను ఎప్పుడైనా కిచెన్ టాప్ అనేది ఎప్పుడు క్లీన్గా అండ్ నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ నైట్ టైంలోనే అంట్లు తోమేయడం అండ్ అదంతా నీట్గా ఉంచేసుకొని కిచెన్ టాప్ అనేది నీట్గా ఉంచేస్తాను. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి బట్టలు మనం ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఆ బట్టలన్నీ కలెక్ట్ చేసేసి వాషింగ్ మిషన్లో వేసేస్తాను. ఎందుకంటే బట్టలు ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట మనకి, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మా బాబులు లేవ ముందుకి నేనైతే డస్టింగ్ స్టార్ట్ చేస్తానన్నమాట. అంతా నీట్గా క్లియర్గా ఉండడానికి నేను డస్టింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. సో మా బాబు లేచేసరికి నా డస్టింగ్ పని అయితే కంప్లీట్ అయిపోతుంది. ఏ రోజుకి ఆ రోజు ఇలా డస్ట్ అనేది క్లీన్ చేస్తూ ఉంటే మనకి పని ఈజీ అవుతుంది అండ్ చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. స్టార్టింగ్ అప్పుడు నేను ఇవన్నీ చెయ్యాలా, చాలా హార్డ్గా ఉంటుందేమో అని ఫీల్ అయ్యేదాన్ని. ఎందుకంటే నాకు మేడ్ కూడా లేదు, ప్లస్ చిన్న బాబు అని ఫీల్ అయ్యేదాన్ని. కానీ మనం ప్లానింగ్ ప్రకారం అన్నీ చేసుకుంటే అన్నీ ఈజీగానే అనిపిస్తుంది. సో నేను అలాగే కొన్ని ప్లానింగ్స్ ప్రకారం వాళ్ళు లేచేలోపు ఇవి చేయాలి అనుకుంటే అవి ఫాస్ట్గా చేసేస్తానన్నమాట. వీలైనంత వరకు మా పాపకి మా బాబుకు చెప్తూ ఉంటానన్నమాట, ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి, ఎక్కడ ఉన్నవి ఎక్కడ తీసినా అక్కడే పెట్టాలి అండ్ నీట్గా ఉంచుకోవాలని. బట్ వాళ్ళ పిల్లలు కదా, వాళ్ళు చేసే అల్లరి వాళ్ళు చేస్తూ ఉంటారు. బట్ మనం చెప్పాల్సింది చెప్తూ ఉండాలి. సో ఇక్కడైతే నేను డస్టింగ్ అనేది చేస్తూ ఉన్నాను. సో ఎర్లీ మార్నింగ్ లేవగానే మా బాబు లేచే ముందే నేను కొన్ని పనులు చేయాలని ప్లానింగ్స్ అయితే చేసేసుకుంటాను. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే పని చాలా ఈజీగా అనిపిస్తుంది, మనకి ఫాస్ట్గా అయిపోతుంది కూడా. సో ఇక్కడ వచ్చేసి ఈ విషయంలో వచ్చేసి నన్ను నేను చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను అండ్ చాలా మోటివేషన్గా నాకు నేనే అనుకుంటూ ఉంటానన్నమాట. సో ఏంటంటే ఇక్కడ ఇదంతా డస్టింగ్ చేయడానికి ఒక మంచి క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట, హ్యాండ్ క్లాత్. ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎప్పటికప్పుడు నేను దీన్ని యూస్ చేసేసి డైలీ వాష్ చేసేస్తాను. దానివల్ల ఏంటంటే మనకి ఇంకొక క్లాత్తో పట్టుకునే అవసరం లేకుండా ఇది హ్యాపీగా క్లీన్ చేసేస్తుంది, పని కూడా చాలా ఈజీ అవుతుంది. అండ్ ఈరోజు నేను టిఫిన్కి వచ్చేసి నేను పెసరట్టుకి నానబోసాను అనమాట. పెసరట్టు అనేది చాలా బెస్ట్ టిఫిన్ అని నేను చెప్తాను. మంచిగా పెసర్లలో మంచిగా చాలా ప్రోటీన్స్ ఉంటాయి. సో నేను వచ్చేసి ఇది వీక్లో ఒక్కసారైనా నేను చేస్తూ ఉంటాను. గ్యాస్ ఫామ్ అవుతుంది ఇలాంటివి ఏమీ ఉండదండి. నాకైతే నేను వీక్స్ 1 టైం ఇది చేస్తూ ఉంటాను. పిల్లలకి హెల్దీ కాబట్టి పెడుతూ ఉంటాను అనమాట. సో ఇలా పెసరట్టుకి అయితే రెడీ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ నేను డస్టింగ్ చేశాక టిఫిన్ చేయడం స్టార్ట్ చేస్తాను అనమాట. ఎందుకంటే మా బాబులు వేసి మళ్ళీ వాడు చట్నీ చేయనీయడు అండ్ ఇవి మిక్సీ పట్టాలి కదా, ఇవి మిక్సీ పట్టనీయడానికి ఫస్ట్ నేను ఇవి మిక్సీ పట్టేసి అండ్ చట్నీ అయితే చేస్తాను. సో దాంట్లోకి నేను ఇక్కడ పల్లీ చట్నీ అయితే చేస్తాను. వాళ్ళు లేచేటప్పుడు నేను మిక్సీ పట్టేసి అండ్ పల్లీ చట్నీ చేస్తే వాళ్ళు లేచాక నాకు కొంచెం ఫ్రీగా అనిపిస్తూ ఉంటుంది. లేకపోతే వాళ్ళు లేచేసి నా దగ్గరికి వచ్చేసి ఎత్తుకు అంటూ ఉంటాడనమాట. అందుకనే మ్యాక్సిమం వాళ్ళు లేవడానికంటే ముందే నేను చట్నీ అండ్ పిండి అనేది ప్రిపేర్ చేసుకుంటాను. అండ్ వాళ్ళు లేవగానే వాళ్ళకి బ్రష్ చేపించి టిఫిన్ అయితే స్టార్ట్ చేస్తాను. అలా చేయడం వల్ల మనకు కొంచెం ఈజీగా ఉంటుంది అండ్ వాళ్ళు కూడా మనతో పాటు చికాకు పడుతూ ఉండరనమాట. సో ఇక్కడైతే నేను పల్లీ చట్నీ అయితే చేస్తూ ఉన్నాను. అండ్
స్టార్టింగ్ ఇవన్నీ పనులు చేయడానికి కొంచెం అటు ఇటుగా అవుతూ ఉండేది. సో ఆ విషయాలలో నేను చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను నన్ను నేనే. అండ్ వాళ్ళు లేచేసరికి వాళ్ళు నైట్ టైంలో ఎక్కడ పెడితే అక్కడ వస్తువులు పెడుతూ ఉంటారు కదా, వాటన్నీ తీసేసి క్లీన్గా అయితే చేస్తున్నాను. అండ్ ఇక్కడ వాళ్ళు వేసిన కార్డ్స్ ఇంకా బొమ్మలు మ్యాక్సిమం నేను నైటే క్లీన్ చేస్తాను. ఒకవేళ ఇంకా కొంచెం చీకటి అయ్యి పడుకునే వరకు ఆడుతూ ఉంటే సో అప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ లేచేసి వీటన్నిటిని కలెక్ట్ చేసేసి వాటి ప్లేస్లలో అయితే పెట్టేస్తూ ఉంటాను. కొన్నిసార్లు ఈ పనులన్నీ మా పాపకు కూడా చెప్తూ ఉంటాను. సో తను కూడా తీసి నీట్గా సర్దేస్తుంది. మనం పిల్లలకి కూడా ఇలాంటివి అలవాటు చేయడం అనేది చాలా మంచిదని నా ఒపీనియన్. అండ్ ఇక్కడ తను లేచాక సో బెడ్ అనేది క్లీన్ చేస్తాను. మన బెడ్రూమ్లో ఎక్కడ ఏమున్నా కానీ మన బెడ్ క్లీన్గా లేకపోతే అసలు అది చిందరవందరగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అందుకని నేను ఫస్ట్ మా బాబులు లేవగానే నా బెడ్ అనేది క్లీన్ చేస్తూ ఉంటాను. సో బెడ్ విషయానికి వచ్చేసి నేను వీక్స్ 2 times అలా బెడ్షీట్స్ అనేది వాష్ చేస్తాను. ఎందుకంటే కిడ్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళేసి వచ్చి వాళ్ళు మనం ఎంత నీట్గా ఉంచినా వాళ్ళు ఎంత నీట్గా ఉండమని చెప్పినా కానీ వాళ్ళు పిల్లలు సో వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారు. కాబట్టి నేను వీక్స్ 2 times బెడ్షీట్ అనేది మార్చేస్తూ ఉంటాను. సో ఇంతకుముందు వచ్చేసి నేను అలా చేశాను ఇలా చేశారు అండ్ బెడ్షీట్ మాసిపోయిందని విసుక్కుంటూ ఉండేదాన్ని. సో దానివల్ల ఏమీ ఉపయోగం లేదు, వాళ్ళ పిల్లలు అలాగే ఉంటారు అని అర్థమయ్యాక సో ఇప్పటి నుంచి వీళ్ళని ఏమీ అనకుండా మన బెడ్షీట్స్ మనం మార్చుకుంటే చాలు అని చెప్పేసి సో బెడ్షీట్ అయితే వీక్స్ 2 times ఖచ్చితంగా నేను బెడ్షీట్స్ అనేది మార్చేస్తూ ఉంటాను. సో ఇలా బెడ్ మనం నీట్గా ఉంచుకుంటే బెడ్రూమ్ మొత్తం క్లీన్గా అండ్ నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ మనం లేవగానే చేయాల్సిన పని ఈ బెడ్ నీట్గా ఉంచడమే. సో అలా ఉన్నప్పుడు మనకు కూడా కొంచెం ఆ బెడ్ని చూసినప్పుడు ఒక రకమైన ప్రశాంతత ఉంటుంది. ఓకే, మనం నీట్గా ఉంచాము అండ్ నీట్గా ఉంది అని. సో నాతో పాటు అప్పుడప్పుడు మా పాప కూడా తన అంతా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ నేనైతే బెడ్ అయితే నీట్గా చేసేస్తూ ఉన్నాను. అండ్ మాకు వచ్చేసి 3 bedroom పోర్షన్ అనమాట. వీళ్ళు లేచే లోపే నేను ఆ 2 bedroomsలలో కూడా బెడ్షీట్స్ మార్చడం లేదా ఆ బెడ్షీట్ని నీట్గా చేసేయడం అనేది చేసేస్తాను. ఈ బెడ్ అనేది కొంచెం లేట్గా చేస్తాను, ఎందుకంటే వీళ్ళు లేచేసరికి కొంచెం టైం పడుతుంది కాబట్టి. సో ఈ బెడ్ అనేది నేను నీట్గా బెడ్షీట్స్ అనేవి నీట్గా మార్చేసి అండ్ బెడ్ అనేది నీట్గా చేశాను. ఒక్కసారి నేను బెడ్ నీట్గా చేశాక మా పిల్లలు అనేది ఆఫ్టర్నూన్ టైంలోనో లేదా ఈవినింగ్ టైంలోనో బెడ్ ఎక్కుతారనమాట. మిగతా టైంలో బయటనే ఆడుతూ ఉంటారు. అండ్ అందుకనే ఇది అనేది నీట్గా ఉంటుంది. కొన్నిసార్లు ఇవన్నీ పనులు చేయడానికి కొంచెం బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు నాకు నేను మోటివేషన్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇది 1 minute పని కదా, పదే ఆలోచించకుండా పని అయిపోతే రిలాక్స్గా ఉంటుంది కదా అని అలా మోటివేషన్ చేసుకుంటూ పని అనేది కంప్లీట్ చేస్తూ ఉంటాను. చిన్న పనులప్పుడు మనం ఆలోచించేది ఏంటంటే ఇది ఒక 5 minutes కదా, 5 minutes ఇది కంప్లీట్ అయిపోతుంది కదా అని ఆలోచించినప్పుడు మనకి ఆ వర్క్ అంతా బడన్గా అనిపించదు, చాలా ఈజీగా అనిపిస్తుంది, చాలా ఫాస్ట్గా చేసేస్తూ ఉంటాము. సో నేను కూడా అలాగే చేస్తూ ఉంటాను. అండ్ నన్ను నేను చాలా ఇంప్రూవ్ చేసేసుకున్నాను అనమాట. మేము స్టార్టింగ్ ఇంట్లోకి వచ్చినప్పుడు అందరూ ఇది 3 bedroom పోర్షన్, ఎలా చేసావు, వర్క్ చాలా ఉంటుంది, ఇలా ఎన్నో మాటలు చెప్తూ ఉండేవారనమాట. సో తర్వాత నన్ను నేను ఇంప్రూవ్ చేసుకొని కొన్ని ప్లానింగ్స్ ప్రకారం నా పనులు అయితే కంప్లీట్ చేస్తూ ఉంటాను. సో నాకు మేడ్ కూడా లేదండి. సో చాలామంది నాకు సలహా కూడా ఇచ్చారు, మేడ్ని పెట్టుకోండి కొంచెం ఈజీగా ఉంటుందని. బట్ నాకేంటంటే నా పనులు నా చేతులతో స్వయంగా నేను చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్. కాబట్టి నేను ఎంత పనైనా చేసేస్తూ ఉంటాను. కాకపోతే అప్పుడప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళతో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉండేది. సో ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఏమీ లేదు, ఎందుకంటే ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుంటూ వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి అండ్ పని ఎలా చేసుకోవాలనేది ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుంటే ప్రతిదీ ఈజీగానే అనిపిస్తూ ఉంటుంది. ఇంతకుముందు వచ్చేసి మా పాప అండ్ మా బాబు మాసిన బట్టలు అక్కడ ఇక్కడ పడేస్తూ ఉండేరనమాట. అప్పుడు చిందరవందరగా అనిపించి నాకే చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉండేది. ఫస్ట్ నేను చేసే పని అది, మాసిన బట్టలు ఎక్కడున్నా కానీ కలెక్ట్ చేసేసుకొని వాషింగ్ మిషన్లో వేసేసి వాషింగ్ మిషన్ అనేది ఆన్ చేసేస్తాను. అప్పుడు మన ఇల్లు కొంచెం నీట్గాను అండ్ క్లీన్గాను ఉంటుంది. అండ్ మనం ఇల్లు కొంచెం నీట్గా ఉండే కొద్దీ మైండ్ కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది, మన పని కూడా తొందరగా కంప్లీట్ అయిపోతూ ఉంటుంది అనమాట. నేనైతే ఇలా బెడ్ అనేది నీట్గా సర్దేశాను అన్నమాట. సో టిఫిన్ కూడా అన్నీ రెడీ చేశాను అండ్ వాళ్ళకి తినిపించేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇల్లు ఊడ్చడం. సో ఇల్లు ఊడ్చడం అనేది
ఇంతకుముందు వచ్చేసి ఒక పెద్ద ప్రాసెస్ లాగా అనిపించేది. అలాంటిది ఇప్పుడు నాకు నచ్చిన సాంగ్స్ కానీ లేదా నాకు నచ్చిన వీడియోస్ కానీ ఏదో ఒకటి పెట్టుకొని చూస్తూ వీడియోస్ చూస్తూ అయితే నేను ఇల్లు లూట్ చేస్తూ ఉంటాను. అండ్ దాంతోపాటు మా పిల్లల్ని బయట కూర్చోబెట్టి వాళ్ళకి ఏదైనా స్టోరీస్ బుక్స్ ఇవ్వడం, లేదా మా పాప తను స్టోరీస్ బాగా వింటుందనమాట. స్టోరీస్ ఏదైనా ఇచ్చేసి నేను వాళ్ళకి బయట ఇల్లు లూడ్చడం అనేది స్టార్ట్ చేస్తాను. అండ్ ఇల్లు లూడ్చి అండ్ మాఫింగ్ పెట్టేసరికి నాకు 1.5 అవర్ పడుతుంది. సో ఇంతకుముందు వచ్చేసి చాలామంది అంటూ ఉంటే అవును కదా, ఇంత పెద్ద ఇల్లు కదా, నేను చేసుకోలేనేమో అని ఒక చిన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చేది. తర్వాత నేను ఇంప్రూవ్ చేసుకొని నేను ఎందుకు చేయలేను, ఈ ఇంటికి పని చేయలేనా, ఏముంది నేను అంతగనంగా చేసేదని అలా ఫీల్ అయ్యి సో స్టార్ట్ చేశాను అనమాట. 1 to 1.5 అవర్లో నా ఇల్లు అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఆ ఇల్లు మొత్తం నీట్గా చేశాక ఆ ప్రశాంతత వస్తుంది చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇల్లు నీట్గా ఉంచుకోవడం మన చేతిలో ఉంటుంది, కానీ ఇల్లు మళ్ళీ మెస్సి చేస్తూ ఉంటారు పిల్లలు. బట్ అది మనం పర్ఫెక్ట్గా ఉండాలని ఎప్పుడు ఆలోచించవద్దు, అనుకోకూడదు అనమాట. ఎందుకు అంటే చిన్నపిల్లలు ఉన్న దగ్గర మనం పర్ఫెక్ట్గా ఎప్పుడూ ఉండలేము. సో అందుకని దాని గురించి ఎక్కువగా ఆలోచించి వరి అవ్వాల్సిన అవసరం లేదని ఈ మధ్యన నేనైతే ఇంప్రూవ్ చేసేసుకున్నాను. సో ఇక్కడ ఆఫ్టర్నూన్ టైంకి వచ్చేసరికి మా పని అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ మా బాబుకి స్నానాలు చేపించి సో నేను వాళ్ళతో క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేశాను. ఒక 2 అవర్స్ అనేది నేను ఖచ్చితంగా వాళ్ళతో టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటానన్నమాట. సో వాళ్ళకి భోజనాలు పెట్టేసి ఇలా ఇల్లునైతే నీట్గా ఉంచేస్తూ ఉంటాను. మనం అనుకుంటే చాలు కానీ ప్రతిదీ ఈజీగానే అనిపిస్తుంది. మనం కష్టంగా చేస్తే ప్రతిదీ కష్టం అనిపిస్తుంది. అండ్ ఈజీగా చేస్తే ప్రతిదీ ఈజీగానే అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్ థింగ్ నాకొచ్చేసి ఇంతకుముందు బట్టలు ఫోల్డ్ చేయడం అనేది కొంచెం కష్టంగా అనిపించేది. అండ్ పోస్ట్‌పోన్ చేస్తూ ఉండేదనమాట. నెక్స్ట్ డే ఫోల్డ్ చేసుకోవచ్చులే, ఆ నెక్స్ట్ డే ఫోల్డ్ చేసుకోవచ్చులే అని ఇలా పోస్ట్‌పోన్ చేస్తూ ఉండేదనమాట. సో అలా కాకుండా ఇప్పుడొచ్చేసి బట్టలని వెంటనే ఆఫ్టర్‌నూన్ కల్లా, ఇప్పుడు సమ్మర్ కదా, ఆఫ్టర్‌నూన్ కల్లా ఇవి ఎండిపోతున్నాయి. సో వీటిని తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఫోల్డ్ చేసేసి వాటిని అండ్ వాటి ప్లేస్‌లలో వాటిని నీట్‌గా ఉంచేస్తున్నాననమాట. ఈ విషయంలో కూడా నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను. అండ్ ఇలా చేయడం వల్ల నాకు పని ఈజీ అవుతుందని, ఎప్పుడప్పుడు బట్టలు ఫోల్డ్ చేయడం వల్ల పెద్దగా వర్క్ అనిపించదు. అండ్ కొన్నే ఉంటాయి కానీ కాబట్టి ఫాస్ట్‌గా ఫోల్డ్ చేసేసి ఎక్కడియి అక్కడ పెట్టొచ్చు. ఇంతకుముందు వచ్చేసి 2 డేస్‌వి, 3 డేస్‌వి అలా ఉండేసరికి కొంచెం ఎక్కువ బట్టలు అనిపించేది. ఇలా చేయడం వల్ల నాకు కొంచెం పని ఈజీగా ఉండి అండ్ ఎక్కడివక్కడ నీట్‌గా సర్దుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనకి బట్టలని వెంటనే మడత పెట్టడం కుదరపోతే ఇలా బెడ్ పైనో లేదా ఇంకెక్కడనో వేయకుండా ఒక లాండ్రీ బాక్స్ తీసేసుకొని దాంట్లో వేసేస్తే నీట్‌గా అనేది రూమ్ అనేది నీట్‌గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. కొన్నిసార్లు ఈ బట్టలు ఫోల్డ్ చేయడం అనేది కొంచెం బోరింగ్ పనిలా అనిపిస్తుంది. అప్పుడు మనకి నచ్చిన వీడియోస్ కానీ, సాంగ్స్ కానీ వింటూ ఈ బట్టలైతే ఫోల్డ్ చేసేయండి. అండ్ ఈ బట్టలు ఫోల్డ్ చేశాక వాటిని సర్దడానికి ఎక్కువ టైం పట్టదు. మినిట్స్ పడుతుంది కాబట్టి వాటి ప్లేస్‌లలో పెట్టేసేయండి. బట్టల్ని ఫోల్డ్ చేసేటప్పుడు వాటిని ఫోల్డ్ చేసాము అనుకోకుండా వాటిని నీట్‌గా అండ్ ప్రెస్సింగ్ చేస్తూ నీట్‌గా ఫోల్డ్ చేస్తే ఏంటంటే మన షేప్‌లో పెట్టినప్పుడు కూడా అవి నీట్‌గా అనేది కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ తడిగా ఉన్న బట్టలు అండ్ టవల్స్ కానీ బయట ఆరేసేసి అవి ఆరాక అండ్ వాటిని తీసుకొచ్చేసి వాటి ప్లేస్‌లో పెట్టేయండి. అలా చేయడం వల్ల మన ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉంటుంది. అండ్ ఎనీ టైం మనకి పెద్ద ఇబ్బందిగా అనిపియదు. ఏ పని అప్పటికప్పుడు పనులన్నీ కంప్లీట్ చేస్తే మనకి పెద్ద రిస్క్‌గా కూడా అనిపించదు. అండ్ ఇల్లు చూడడానికి కూడా చాలా నీట్‌గా ఉంటుంది. అండ్ మన మనసుకి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇలాంటి విషయాలలో నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను. అండ్ నన్ను నేను కూడా చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను. అండ్ ఇంకా నెక్స్ట్ మంచి వీడియోస్ అయితే నేను ఇలాంటివి షేర్ చేస్తూ ఉంటాను మీతోని. సో ఈరోజు వీడియో అయితే ఇది. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాంట్లో క్లిక్ చేస్తే నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి స్మార్ట్ రజనీ రెడ్డి అనే ఒక ఛానల్ ఉందని షేర్ చేయండి. అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.